రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ గురించి చూద్దాం. ఒకసారి ఈ ఫోటోలో చూడండి. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ పిట్నీ బౌస్ వాళ్ళది ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ అనేది ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. డేట్ ఉంటుంది, అలాగే అమౌంట్ ఎంత అనేది ఉంటుంది, అలాగే సీరియల్ నెంబర్ ఉంటుంది, అలాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఆగస్టు 16, 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ అనేది ఆగస్టు 16, 2010న మొదలుపెట్టారు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ ఎందుకు ప్రవేశపెట్టారంటే ఎలిమినేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ క్రెడిట్ ఆన్ ఫ్రాంకింగ్ మిషన్స్, క్రెడిట్స్ అప్డేటెడ్ ఎలక్ట్రానికల్లీ. ఇంతకుముందు అయితే ఓల్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో అయితే మాన్యువల్గా క్రెడిట్స్ అనేవి అప్డేట్ అయ్యాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఎలిమినేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే మాన్యువల్గా కాకుండా, మనుషులతో కాకుండా ఎలక్ట్రానికల్లీ మిషన్స్ ద్వారా ఆ క్రెడిట్స్ అనేవి ఫ్రాంకింగ్ మిషన్స్లో అప్డేట్ అవుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. క్రెడిట్స్ అంటే ఈరోజు ఎంత స్టాంప్స్, ఎన్ని స్టాంప్స్ ప్రింట్ చేశారు, ఎన్ని ఫ్రాంక్స్ ప్రింట్ చేశారు అనేవి క్రెడిట్స్ అనమాట. అవి ఎలక్ట్రానికల్గానే మేనేజ్ అవుతాయి, అందుకని ఎలక్ట్రానికల్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నో రిక్వైర్మెంట్ ఆఫ్ మెకానికల్ సీల్స్ ఆన్ ఫ్రాంకింగ్ మిషన్స్. మెకానికల్ సీల్స్ అనేవి ఏమి కూడా ఈ ఫ్రాంకింగ్ మిషన్కి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సీల్స్ ఫ్రాంకింగ్ మిషన్కి మెకానికల్గా సీల్స్ అనేవి ఏమి వేయరు. జనరేట్ సెక్యూర్ 2D బార్కోడ్స్ విత్ ఫ్రాంక్ ఇంప్రెషన్. ద బార్కోడ్ కెన్ బి స్కాన్ టు చెక్ జెన్యూన్నెస్ ఆఫ్ ఫ్రాంక్ ఇంప్రెషన్. చూడండి, ఇది ఒక 2D బార్కోడ్స్ అనేవి జనరేట్ చేస్తుంది ఫ్రాంక్ ఇంప్రెషన్స్తో పాటు. ఇందాక చూసాం కదా, ఒక బార్కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ లాగా. అది ఎందుకు యూజ్ అయ్యింది అంటే స్కాన్ టు చెక్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఫ్రాంక్ ఇంప్రెషన్. ఆ ఫ్రాంక్ ఇంప్రెషన్ యొక్క జెన్యూనిటీ చెక్ చేయడానికి మనకి ఆ బార్కోడ్ అనేది 2D బార్కోడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టంలో ఫ్రాంక్ ఇంప్రెషన్ అనేది బ్లూ కలర్లో ఇండికేషన్ ఉంటుంది అనమాట, బ్లూ కలర్లో ఇండికేట్ చేసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టంలో ఆ ఫ్రాంక్ ఇంప్రెషన్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అందుకని ఇది కూడా బ్లూలో రాసా. నెక్స్ట్ ఆ బ్లూ కలర్లో ఏమేమి ఇండికేషన్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. క్లాస్ ఆఫ్ ఆర్టికల్ అండ్ పిన్ కోడ్, అలాగే క్లాస్ ఆఫ్ ఆర్టికల్ అండ్ పిన్ కోడ్, అథెంటికేషన్ కోడ్, అలాగే అథెంటికేషన్ కోడ్, అలాగే డేట్ ఆఫ్ ది ఫ్రాంక్. ఇందాక చూసాం కదండి, డేట్ ఉంది, అథెంటికేషన్ కోడ్ ఉంది, క్లాస్ ఆఫ్ ఆర్టికల్, పిన్ కోడ్, అలాగే మెయిల్ ఐటెం నెంబర్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే లైసెన్సీ ఐడెంటిఫైయర్ నెంబర్, అలాగే ఫ్రాంక్డ్ వాల్యూ అండ్ 2D బార్కోడ్, అలాగే శాంపుల్ ఆఫ్ ది ఇంప్రెషన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఒకసారి చూడండి, ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. డేటు, వాల్యూ, నెంబరు, 2D బార్కోడ్, లైసెన్సీ ఐడెంటిఫైర్ నెంబర్ కూడా ఉంది కదా, చూసాం కదా ఇందాక. అలాగే మెయిల్ ఐటమ్ నెంబర్, ఆర్టికల్ 1 అని ఉంది కదా అది, అలాగే డేట్ ఉంది, అథెంటికేషన్ కోడ్ ఉంది, క్లాస్ ఆఫ్ ది ఆర్టికల్, పిన్ కోడ్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓన్లీ అప్రూవ్డ్ మోడల్స్ ఆర్ టు బి యూజ్డ్. ఏ పడితే అవి వాడతాకు ఉండదు, ఓన్లీ డిపార్ట్మెంట్ కొన్ని మోడల్స్ని అప్రూవ్ చేస్తే వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఈచ్ మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ సెంట్రల్లీ లొకేటెడ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ ఇన్ ఇండియా. ఆ ఫ్రాంకింగ్ మిషన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళందరూ కూడా మెయింటైన్ ఇట్స్ ఓన్ సెంట్రల్లీ లొకేటెడ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ ఇన్ ఇండియా. సెంట్రల్లీ లొకేటెడ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్తో కనెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ ఆఫ్ ఈచ్ మ్యానుఫ్యాక్చర్ విల్ కాల్ డిఓపి సర్వర్ థ్రైస్ ఏ డే టు ఎక్స్చేంజ్ ద డేటా రిగార్డింగ్. ఒక్కసారి చూడండి, ఆ మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సర్వర్ అనేది థ్రైస్ ఏ డే, రోజుకి 3 సార్లు డైల్ చేయాలన్నమాట. దాంట్లో ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ డైల్ చేయాలి. టు ఎక్స్చేంజ్ డేటా రిగార్డింగ్, ఆ డేటా డిపార్ట్మెంట్ దానికి సర్వర్కి డేటా రావడం కోసం థ్రైస్ ఏ డే, ప్రతిరోజు 3 సార్లు ఆ యొక్క డైల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏ డేటా అలా డైల్ చేసినప్పుడు ఏ డేటా గురించి డైల్ చేస్తారో, ఫండ్స్ డిపాజిటెడ్, ఏమన్నా ఫండ్స్ డిపాజిట్ చేస్తే ఆ ఫండ్స్ అప్డేట్ అవుతాయి. అలాగే ఫండ్స్ డౌన్లోడెడ్, ఏమన్నా ఫండ్స్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. అలాగే అప్లోడింగ్ ఆఫ్ రిపోర్ట్స్ కూడా అప్లోడ్ అవుతాయి. ద క్రెడిట్ విల్ బి ఆటోమేటికలీ అప్లోడెడ్ వెన్ ద ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఆ క్రెడిట్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది సర్వర్కి, గుర్తుపెట్టుకోండి. మెషిన్ కాల్స్ కన్సర్న్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ అండ్ మీటర్స్ విల్ బి రీసెట్ ఆటోమేటికల్లీ. ఒకసారి చూడండి, ఆ మీటర్స్ అన్నీ కూడా సర్వర్తో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రీసెట్ అవుతాయి. ఈచ్ మిషన్ హ్యాస్ టు కాల్ సర్వర్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ 30 days. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.
ప్రతి మిషన్ కూడా సర్వర్ని అట్లీస్ట్ ఒక్కసారైనా నెలలో ఒక్కసారైనా 30 డేస్లో ఒక్కసారైనా సర్వర్తో కాల్ చేయాలి, డైల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అదర్వైజ్ మిషన్ విల్ బి బ్లాక్డ్, విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఓన్లీ ఆఫ్టర్ డైలింగ్ సర్వర్. ఒకవేళ నెలలో ఒకసారి కూడా డైల్ చేయకపోతే సర్వర్తో మిషన్ అనేది బ్లాక్ అయిపోతే విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఓన్లీ ఆఫ్టర్ డైలింగ్ సర్వర్. మళ్ళీ సర్వర్తో డైల్ చేసినప్పుడు మాత్రమే మిషన్ పనిచేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లైసెన్సింగ్ ప్రాసెస్, ఈ మిషన్ తీసుకోవడానికి ఎలా లైసెన్స్ అలా అప్లై చేయాలి ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ బైస్ ఏ డిజి ఫ్రాంక్ ప్లస్ ఫ్రాంకింగ్ మిషన్ ఆఫ్ మోడల్ అప్రూవ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఫ్రమ్ ఫ్రాంకింగ్ మిషన్ ఓఈఎమ్స్ ఆథరైజ్డ్ బై ఇట్. ఆ ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిజి ఫ్రాంక్ ప్లస్ ఫ్రాంకింగ్ మిషన్, డిజి ఫ్రాంక్ ప్లస్ ఫ్రాంకింగ్ మిషన్ ఇటువంటి ఫ్రాంకింగ్ మిషన్ని ఏ మోడల్లో అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ చేత అప్రూవ్ చేయబడినటువంటి ఫ్రాంకింగ్ మిషన్, ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓఈఎం ఫుల్ ఫామ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆథరైజ్డ్ బై ఇట్. అర్థమైందా? డిపార్ట్మెంట్ చేత అప్రూవ్ చేయబడిన ఫ్రాంకింగ్ మిషన్లు మాత్రమే, డిజి ప్లస్ ఫ్రాంకింగ్ మిషన్ మాత్రమే ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ అనేవాళ్ళు బై చేయొచ్చు. అట్ ప్రజెంట్ దేర్ ఆర్ 3 ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, అంటే కంపెనీస్ అనమాట. ఆ ఒరిజినల్గా ఫ్రాంకింగ్ మిషన్ తయారు చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్? పిట్నీ బోస్ ఒకటి, అలాగే నియో పోస్ట్, అలాగే ఫ్రమా సిస్టమ్స్. ఈ 3 కూడా ప్రజెంట్ ఫ్రాంకింగ్ మిషన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీలు అనమాట. ద ఫ్రాంకింగ్ మిషన్ యూనిట్ డిపాజిట్స్ ఇన్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఎట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫ్రీ. డిపాజిట్ చేయొచ్చు లైసెన్స్ కోసం, ప్రిస్క్రైబ్డ్ ఫ్రీ, లైసెన్స్ ఫ్రీ. ఎంత? ప్రజెంట్లీ 375 ఫర్ 5 years. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్కి లైసెన్స్ ఫ్రీ వచ్చేసరికి 375 రూపీస్ ఫర్ 5 years అండ్ అప్టైన్డ్ ద రిసిప్ట్ ఫర్ ఇట్. ఆ పే చేసిన తర్వాత రిసిప్ట్ తీసుకోవాలి. దెన్ ద ఫ్రాంకింగ్ మిషన్ యూనిట్ అప్లైస్ ఫర్ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ త్రూ ద ఫ్రాంకింగ్ మిషన్ వెండోర్ టు ద లైసెన్సింగ్ అథారిటీ. ఆ వెండోర్ నుంచి లైసెన్సింగ్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లైసెన్స్ ఇస్తారో ఆ లైసెన్సింగ్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగా ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ అనేవాడు ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్సీ త్రూ ద ఫ్రాంకింగ్ మిషన్ వెండోర్ టు ద లైసెన్సింగ్ అథారిటీ. ఆ వెండోర్ నుంచి లైసెన్సింగ్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ అనేవాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా లైసెన్సింగ్ అథారిటీకి అప్లై చేసుకోకుండా త్రూ ద ఫ్రాంకింగ్ మిషన్ వెండోర్, ఆ వెండోర్ ద్వారా లైసెన్సింగ్ అథారిటీకి లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ద లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ ద లైసెన్స్ ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ప్రిస్క్రైబ్డ్ వెరిఫికేషన్. ప్రిస్క్రైబ్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత లైసెన్సింగ్ అథారిటీ అనేవాళ్ళు లైసెన్స్ ఇస్తారు. నెక్స్ట్, ద ఆపరేటర్ అట్ ద ఆఫీస్ ఆఫ్ ది లైసెన్సింగ్ అథారిటీ క్యాప్చర్ ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ పర్టికులర్స్ త్రూ ద యాక్సెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండ్ ద సేమ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద కన్సర్నింగ్ లైసెన్స్ అథారిటీ. ఒకసారి చూడండి, ఈ యొక్క ఆపరేటర్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ది లైసెన్సింగ్ అథారిటీ ఆఫీస్ దగ్గర ఏం చేస్తారంటే క్యాప్చర్స్ ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ పర్టికులర్స్. ఆ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క యూజర్స్ పర్టికులర్స్, అలాగే యాక్సెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్, ఆ వెండోర్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ వెండోర్ ద్వారా అప్లై చేస్తారు కాబట్టి యాక్సెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇది కలిపి చూసి అండ్ ద సేమ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద కన్సర్నింగ్ లైసెన్సింగ్ అథారిటీ. ఆ లైసెన్సింగ్ అథారిటీ అనే అతను అప్రూవ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1 copy of the approved certificate of license each will be sent to the franking mission user. ఒక కాపీ ఏమో అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ ఈచ్ విల్ బి సెంట్ టు ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రీసోర్స్ గుర్తుపెట్టుకోండి. DCR అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రీసోర్స్, గుర్తుపెట్టుకోండి. డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీస్, మెయిల్ ఆఫీస్, FPO వేర్ మెయిల్స్ హ్యాస్ టు బి డిపాజిటెడ్. ఒక్కసారి చూడండి, 1 copy of the approved certificate of licensee each will be sent to the franking mission user. Department of Post Centrally Resource, DCR అంటే Department of Post Central Resource. Designated Post Office, Mail Office, Foreign Post Office where mail has to be deposited. Franking mission vendor and 1 copy is retained as an office copy. ఒక కాపీ ఏమో ఫ్రాంకింగ్ మిషన్ వెండర్కి ఇస్తారు, అలాగే 1 copy రిటైన్డ్ యాజ్ అన్ ఆఫీస్ కాపీగా అట్టే పెట్టుకుంటారు. ద సేమ్ విల్ ఆల్సో బీ అవైలబుల్ ఇన్ ద వెబ్ పోర్టల్ టు ద రెస్పెక్టివ్ యూజర్స్ అండర్ ద రిపోర్ట్స్ ఆప్షన్. అదే కాపీ అనేది వెబ్ పోర్టల్లో రెస్పెక్టివ్ యూజర్స్, ఆ యొక్క ఫ్రాంకింగ్ మిషన్ యూజర్స్కి రిపోర్ట్స్ ఆప్షన్లో ఉంటుంది. ఏ కాపీ? లైసెన్స్ కాపీ. నెక్స్ట్, ఆఫ్టర్ యాక్టివేషన్ ఆఫ్ ది ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఇన్ ద వెబ్ పోర్టల్ బై ద లైసెన్సింగ్ అథారిటీ ఏ కస్టమర్ అకౌంట్ ఫైల్ విల్ బీ క్రియేటెడ్ ఆన్ ద DOP సర్వర్. లైసెన్స్ ఇచ్చిన తర్వాత వెబ్ పోర్టల్లో లైసెన్సింగ్ అథారిటీకి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఏ కస్టమర్ అకౌంట్ ఫైల్ అనేది ఆ DOP సర్వర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ అకౌంట్ ఫైల్. ద రెస్పెక్టివ్ OEMs విల్ డౌన్లోడ్ ద ఫైల్ మెంట్ ఫర్ దెమ్ ఫ్రమ్ ద DCR సర్వర్స్
సో దట్ ద కస్టమర్ అకౌంట్స్ ఆర్ ఆటోమేటికలీ అప్డేటెడ్ ఆన్ దైర్ ఆర్ఎంఎఫ్ఎస్. చూడండి, డిపార్ట్మెంట్ ఏం చేద్ది, కస్టమర్ అకౌంట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది వెబ్ పోర్టల్లో. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఓఈఎంస్ అంటే ఆ మిషన్ తయారు చేసిన వాళ్ళు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ డీసీఆర్ ద్వారా సర్వర్ ద్వారా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓఈఎంస్కి వెళ్తాయి. అప్పుడు అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఈ యొక్క కస్టమర్ మిషన్ యూజర్ నుంచి డైరెక్ట్ ఓఈఎంస్కి అప్డేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ద ఫ్రాంకింగ్ మిషన్ ఈజ్ నౌ రెడీ టు డౌన్లోడ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద ఆర్ఎంఎఫ్ఎస్. ఆ తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ ఫండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. అంటే యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సర్వర్ అండ్ రెడీ టు ఫ్రాంక్. చూసారా, ఫ్రాంకింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ద ప్రాసెస్ అదనమాట. నెక్స్ట్ ఆ వెబ్ పోర్టల్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, www.ptcinfo.org/digifrank. గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్సైట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఫ్రాంకింగ్ మెషిన్ షల్ బి రెడీ విత్ ఇన్ 14 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫర్ లైసెన్స్. లైసెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత 14 రోజుల్లోపు విత్ ఇన్ ద 14 days ఫ్రమ్ ద అప్లికేషన్ చేసిన తర్వాత 14 రోజుల్లోపు ఫ్రాంకింగ్ మెషిన్ రెడీ చేస్తారు. నెక్స్ట్ క్రెడిట్ ప్రాసెస్. అప్లికేషన్ చేసుకున్నారు, ఇప్పుడు మరి అప్లికేషన్ పెట్టుకున్నారు, లైసెన్స్ వచ్చింది, తర్వాత ఫ్రాంకింగ్ మెషిన్ యూజ్ చేయడం కోసం వెబ్ పోర్టల్లో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఓఈఎం డౌన్లోడ్ చేసుకుంది, డిపార్ట్మెంట్ ఒక ఫైల్ క్రియేట్ చేసింది, ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు మరి ఫ్రాంకింగ్ డైరెక్ట్ చేసుకుంటే అయిపోద్దా? అవ్వదు. వాళ్ళకి క్రెడిట్ ప్రాసెస్ అంటే ఫ్రాంక్ అలా ఇష్టం వచ్చినట్టు ఎన్ని పడితే ప్రింట్ చేసుకోవడానికి ఉండదు కదా, అది మనకు ఒక లెక్క రావాలి. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్, ఎఫ్ఎంయూ అంటే ఫ్రాంకింగ్ మిషన్ యూజర్, విల్ డిపాజిట్ ఫండ్స్ త్రూ క్యాష్, చెక్, డ్రాఫ్ట్, నెట్ బ్యాంకింగ్. గుర్తుపెట్టుకోండి, క్యాష్ కానీ, చెక్ కానీ, డ్రాఫ్ట్ కానీ, నెట్ బ్యాంకింగ్ ఇన్ ఎనీ ఆథరైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్ ఆల్సో త్రూ ఈ పేమెంట్ క్రెడిట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో అయితే ఈ పేమెంట్ ద్వారా, స్టేట్ బ్యాంక్లో అయితే క్యాష్, చెక్, డ్రాఫ్ట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు క్రెడిట్ అనేది చేసుకోవాలి ఫ్రాంకింగ్ మెషిన్ యూజ్ చేయడం కోసం. అంతేగాని ముందు ప్రింట్ చేసుకుని తర్వాత డబ్బులు ఇద్దామంటే కుదరదు, ముందు క్రెడిట్ చేసుకోవాలి. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ విల్ రిసీవ్ ద క్రెడిట్ సెంట్రల్లీ ఫ్రమ్ ద బ్యాంక్ సర్వర్ త్రూ ఎస్ఎఫ్టీపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు క్రెడిట్ చేసిన తర్వాత ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డేకి ఎస్ఎఫ్టీపీ సర్వర్ ద్వారా ఆ యొక్క క్రెడిట్స్ అన్ని కూడా అమౌంట్ అనేది డిపార్ట్మెంట్కి రీచ్ అయ్యిద్ది. ద డిపార్ట్మెంట్ సర్వర్ విల్ అప్డేట్ ద క్రెడిట్స్ ఇన్ టు ఇట్స్ సర్వర్ అండ్ విల్ బైఫర్కేట్ అండ్ క్రియేట్ ద ఫైల్స్ ఫర్ ద రెస్పెక్టివ్ ఓఈఎంస్. ఆ యొక్క అమౌంట్ క్రెడిట్ అనేది డిపార్ట్మెంట్ సర్వర్కి రీచ్ అయిన తర్వాత ఆ క్రెడిట్స్ అన్నీ కూడా సర్వర్కి కనెక్ట్ చేసి క్రియేట్ ఏ ఫైల్ ఫర్ ద రెస్పెక్టివ్ ఓఈఎంస్. ఆ క్రెడిట్కి సంబంధించిన ఇంకో ఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ద ఓఈఎంస్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ విల్ పుల్ ద క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిఓపి సర్వర్ త్రూ ఎస్ఎఫ్టీపీ. ఆ యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఓపి సర్వర్ నుంచి ఎస్ఎఫ్టీపీ సర్వర్ నుంచి డిఓపికి పుల్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ద ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ విల్ కనెక్ట్ దేర్ మిషన్స్ టు ద ఓఈఎంస్ ఆర్ఎంఎఫ్ఎస్ సర్వర్ త్రూ ఏ టెలిఫోన్ లైన్ అండ్ డౌన్లోడ్ ద క్రెడిట్ ఫ్రమ్ ద అకౌంట్ మెయింటైన్డ్ ఎట్ ద ఆర్ఎంఎఫ్ఎస్ సర్వర్. చూడండి, ఆ ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ అనేవాడు ఆ క్రెడిట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ దేర్ మిషన్స్ టు ద ఓఈఎంస్. ఆ మిషన్లన్నీ కూడా ఓఈఎంస్ ఎవరి దగ్గర అయితే కొంటారో వాళ్ళ దగ్గర ఎవరైతే మిషన్ తయారు చేస్తారో వాళ్ళతో ఆర్ఎంఎఫ్ఎస్ సర్వర్తో కనెక్ట్ అయ్యి ఎలా కనెక్ట్ అవుతారు, టెలిఫోన్ లైన్ అండ్ డౌన్లోడింగ్ ద క్రెడిట్ ఫ్రమ్ ద అకౌంట్. ఆ క్రెడిట్ అనేది అంటే ఆ అమౌంట్ ఎంత అయితే పే చేశారో ప్రింట్ చేసుకోవడానికి దాన్ని క్రెడిట్ అంటారు. ఆ క్రెడిట్ని క్రెడిట్ ఫ్రమ్ అకౌంట్ మెయింటైన్డ్ ఎట్ ద ఆర్ఎంఎఫ్ఎస్ సర్వర్. అది మెయింటైన్ చేస్తారనమాట ప్రింట్ చేసుకున్నప్పుడు. ఎక్కువ చేయరు తక్కువ చేయరు అన్నట్టు ఉంటుంది. ఎంత అయితే తీసుకుంటారో అంత, ఎంత అయితే అమౌంట్ కడతారో అంత. ద ట్రాన్సాక్షన్ డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ద ప్రాసెస్ ఈజ్ ఫాస్ట్, కన్వీనియంట్ అండ్ సెక్యూర్. ఏ విధమైన మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, ఎవరు కూడా హ్యూమన్స్ ఏమి చేసేది ఏమి ఉండదు, అంతా మిషనరీ ద్వారా జరుగుద్ది. ఫాస్ట్, కన్వీనియంట్, సెక్యూర్ ప్రాసెస్లో జరిగిద్ది. సమ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. కస్టమర్ హ్యాస్ టు పే మినిమమ్ ఆఫ్ ₹2000 ఫస్ట్ క్రెడిట్. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఫస్ట్ క్రెడిట్గా మినిమం 2000 అనేది క్రెడిట్ చేయాలి. అలాగే మెషిన్ నీడ్స్ టు బి రీసెట్ వెన్ ద క్రెడిట్ ఫాల్స్ టు ₹100. ఆ క్రెడిట్ అనేది దాంట్లో అమౌంట్ అనేది ₹100 కన్నా తక్కువ అయిపోతున్నప్పుడు రీసెట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మినిమం క్రెడిట్ అనేది 2000. రెన్యువల్ ఆఫ్ ది లైసెన్స్ హ్యాస్ టు బి డాన్ 1 month బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది లైసెన్స్. లైసెన్స్ ఎక్స్పైరీ అవ్వడానికి ఒక నెల ముందుగానే ఆ యొక్క లైసెన్స్ అనేది రెన్యువల్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ టు డూ సో విల్ ఇన్క్యూర్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ₹100. ఒకవేళ అలా లైసెన్స్ని రెన్యువల్ చేసుకోకపోతే ఎక్స్ట్రా ₹100 అనేది ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డానియల్ ఆఫ్ లైసెన్స్ ద లైసెన్సింగ్ అథారిటీ షల్ రిఫండ్ ద లైసెన్స్ ఫీ టు ద అప్లికెంట్ విత్ ఇన్ 30 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ రిఫ్యూజల్. ఒకవేళ అలాగా లైసెన్స్ని కానీ డానియల్ ఆఫ్ లైసెన్సీ ఆఫ్ ది లైసెన్సింగ్ అథారిటీ షల్ రిఫండ్ ద లైసెన్సింగ్ ఫీ టు ద అప్లికెంట్ విత్ ఇన్ 30 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ రిఫ్యూజల్. ఒకవేళ నాకు వద్దు లైసెన్స్ అని రిఫ్యూజ్ చేస్తే కనుక ఆ రిఫ్యూజ్ చేసిన తర్వాత ఆ రిఫండ్ అనేది, ఆ లైసెన్సింగ్ ఫీ రిఫండ్ అనేది
విత్ ఇన్ ద 13 days అప్లికేషన్ పెట్టిన 13 వర్కింగ్ డేస్లో అది రిఫ్యూజల్ చేసి ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు. పోస్టింగ్ ఆఫ్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కండిషన్స్. ఆ ఫ్రాంకింగ్ చేశారు, ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నారు, ఫ్రాంక్ చేశారు, ఆ ఆర్టికల్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఓన్లీ ఎట్ ద డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీస్ మెయిల్ ఆఫీస్. ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడానికి ఉండదు, డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీస్ మెయిల్ ఆఫీస్లో మాత్రమే, అంటే గుర్తించబడిన పోస్ట్ ఆఫీస్ మెయిల్ ఆఫీస్లో మాత్రమే పోస్ట్ చేయాలి. ఫ్రాంకింగ్ ఈజ్ అలౌడ్ అప్ టు ఎనీ అమౌంట్. ఫ్రాంకింగ్ అనేది ఎంతవరకు అయినా, ఏ అమౌంట్ వరకు అయినా ఫ్రాంక్ చేసుకోవచ్చు. ఫ్రాంక్ ఇంప్రెషన్ హ్యాస్ టు బి మేడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ది అడ్రస్ సైడ్. మనం పోస్టేజ్ స్టాంపులు ఎక్కడ అంటిస్తాం, రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో అంటిస్తాం, అక్కడే ఫ్రాంకింగ్ కూడా వేయాలి, ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ కూడా. సైడ్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆర్ ఆన్ ఏ లేబుల్ పేస్టెడ్. ద ఇంప్రెషన్ షుడ్ బి బ్లూ ఇన్ కలర్. ఆ ఫ్రాంక్ ఇంప్రెషన్ అనేది బ్లూ కలర్లో మాత్రమే ఉండాలి. ద ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ షుడ్ బి ప్రజెంటెడ్ ఎట్ ద కౌంటర్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫ్రాంక్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ రోజైతే ఫ్రాంకింగ్ డేట్ ఉంటుందో ఆ రోజే కౌంటర్లో ప్రజెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఫ్రాంకింగ్ డేట్ ఇట్ సెల్ఫ్. పోస్టింగ్ ఎట్ ద లేటర్ డేట్ ఈజ్ సబ్జెక్ట్ టు ద సర్టెన్ కండిషన్స్. ఒకవేళ లేటర్ డేట్తో పోస్ట్ చేస్తే కొన్ని కండిషన్స్తో పోస్ట్ చేయొచ్చు. ఆర్టికల్ షుడ్ నాట్ బి ప్రజెంటెడ్ ప్రీ సోర్టెడ్ డెస్టినేషన్ పిన్ కోడ్ వైజ్. షుడ్ బి ప్రజెంటెడ్ ప్రీ సోర్టెడ్ డెస్టినేషన్ పిన్ కోడ్ వైజ్. అంటే ఆర్టికల్ అన్నీ కూడా పిన్ కోడ్ వైజ్ సోర్ట్ చేసి ఇస్తే ఇవ్వచ్చు, ముందుగానే సోర్ట్ చేసి ఇవ్వాలి పిన్ కోడ్ వైజ్, ప్రీ సోర్టెడ్ డెస్టినేషన్ పిన్ కోడ్ వైజ్. The PA accepting the articles will sign the statement of mailing pasted on the user's copy of the record book and paste another copy in the record book maintained for the users at the office of franking articles. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్ పేస్టెడ్ ఆన్ ద యూజర్స్ కాపీ ఆఫ్ రికార్డ్ బుక్లో ఒక కాపీ పేస్ట్ చేస్తారు, అలాగే అండ్ పేస్ట్ ద అనదర్ కాపీ ఇన్ ద రికార్డ్ బుక్ మెయింటైన్డ్ ఫర్ ద యూజర్ ఎట్ ద ఆఫీస్. యూజర్ కోసం ఒక రికార్డ్ బుక్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు, దాంట్లో ఒక కాపీ అంటిస్తారు, 2 కాపీలు తీసుకొస్తారనమాట. నెక్స్ట్, పోస్టింగ్ ఆఫ్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ప్రాసెస్ ఏంటో చూస్తుంది. ద ఫ్రాంక్డ్ మిషన్ యూజర్ జనరేట్స్ ద ఫ్రాంక్ ఆన్ ఆర్టికల్స్ బై ప్లేసింగ్ ద ఆర్టికల్స్ ఆన్ ద వెయింగ్ స్కేల్ అండ్ సెలెక్టింగ్ ద క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్. చూడండి, వెయింగ్ స్కేల్ మీద పెట్టి క్లాస్ ఆఫ్ ఆర్టికల్ పెట్టి సెలెక్ట్ చేసి ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫ్రాంకింగ్ ఆఫ్ ఆల్ ద మెయిల్ ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ ప్రింట్ 2 కాపీస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్. 2 కంప్లీట్ అయిన తర్వాత వెయింగ్ స్కేల్ మీద పెట్టి క్లాస్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఒక్కొక్క రకం అంటే టైప్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట, ఒక టైప్ బండిల్ తీసుకెళ్ళి వెయింగ్ స్కేల్ మీద పెట్టి ఫ్రాంకింగ్ కంప్లీషన్ అయిన తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ ఏం చేస్తారు, ప్రింట్స్ 2 కాపీస్ ఆఫ్ స్టేట్మెంట్ 2 కాపీస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్ 2 కాపీలు తీసుకుని FMU పేస్ట్ 1 కాపీ ఫర్ మెయిలింగ్ లిస్ట్ టు ద కస్టమర్ రికార్డ్ బుక్. ఒక కాపీ ఏమో కస్టమర్ రికార్డ్ బుక్లో పేస్ట్ చేసుకుంటారు. FMU ప్రెజెంట్స్ హ్యాస్ కాపీ రికార్డ్ బుక్ అనదర్ కాపీ సార్టింగ్ ఆఫ్ మెయిల్ అండ్ ఆర్టికల్స్ ఎట్ ద కౌంటర్ PO. ఇంకో కాపీ ఇందాక చెప్పాను కదా, కౌంటర్ POలో ఆ యొక్క PA తీసుకుని వీళ్ళ కోసం ఉంచిన బుక్లో పేస్ట్ చేస్తారు. నెక్స్ట్, PA అట్ ద కౌంటర్ కెన్ కండక్ట్ ద ర్యాండమ్ ఇంప్రెషన్ ఆఫ్ ఫ్రాంక్స్. ఒకసారి చెక్ చేస్తారు ర్యాండమ్గా అన్ని బాగున్నాయో కరెక్ట్గా చేశారో లేదని. PA కెన్ ఆల్సో స్కాన్ ద 2D బార్కోడ్ ఆఫ్ సమ్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ టు చెక్ ద జెన్యూనెస్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఆర్టికల్స్. కొన్ని 2D బార్కోడ్స్ ఉంటాయి కదా ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ మీద, వాటిని చెక్ చేస్తారనమాట PA గారు. చెక్ చేసిన తర్వాత అది ఒక జెన్యూనెస్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. డిస్క్రిపెన్సీస్ ఇఫ్ ఎనీ ఆర్ రిపోర్టెడ్ టు ద సూపర్వైజర్స్ కన్సర్న్ హైయర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తారు ఏమన్నా తేడాలు ఉంటే. రిబేట్ అండ్ రిఫండ్, ఇది ఒకసారి చూద్దాం. రిబేట్ ఏమైనా ఇస్తారా మనకి, రిఫండ్ ఏమైనా ఇస్తారా ఒకసారి చూద్దాం. ఏ రిబేట్ ఆఫ్ 3% విల్ బి అలౌడ్ ఆన్ ఫ్రాంక్డ్ వాల్యూ వెన్ ఎవర్ ద మీటర్ ఈజ్ రీసెట్. ఒకవేళ మీటర్ రీసెట్ చేసినప్పుడు 3% విల్ బి అలౌడ్, ఫ్రాంక్డ్ వాల్యూలో 3% రిబేట్ ఇస్తారు మీటర్ రీసెట్ చేస్తే. ద రిబేట్ విల్ బి అలౌడ్ ఫర్ ఏ మినిమం కన్జంప్షన్ ఆఫ్ ₹5,000 రూపీస్ వరకు మాత్రమే రిబేట్ ఇస్తారు. నెక్స్ట్, ద పేమెంట్ ఆఫ్ రిబేట్ విల్ బి మేడ్ ఇన్ ద క్యాష్ ఆర్ త్రూ చెక్ అండ్ చార్జ్డ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ పోస్టల్ రెవెన్యూ రిఫండ్ ఇన్ క్యాష్. క్యాష్ కానీ చెక్ రూపంలో కానీ ఇస్తారో అది ఎక్కడ ఛార్జ్ చేస్తారంటే పోస్టల్ రెవెన్యూ రిఫండ్ ఇన్ క్యాష్ అనే దాంట్లో ఛార్జ్ చేస్తారు. అండ్ అడిషనల్ 2% రిబేట్ విల్ బి అలౌడ్ ఆన్ ద ప్రెజెన్స్ పిన్ కోడ్ వైజ్ సోర్టెడ్ ఫ్రాంకింగ్ మెయిల్స్. పిన్ కోడ్ వైజ్ నీట్గా సెట్ చేసుకుని పిన్ కోడ్ వైజ్ సోర్ట్ చేసుకుని తీసుకొస్తే కనుక ఇంకో 2% అడిషనల్ రిబేట్ అనేది ఇస్తారు గుర్తుపెట్టుకోండి. రిఫండ్ విల్ బి మేడ్ ఫర్ ఎనీ ఇంప్రెషన్ మేడ్ ఇన్ ఎర్రర్ లెస్ ఏ డిడక్షన్ ఆఫ్ 5% ఆన్ ఫేస్ వాల్యూ ఆన్ సరెండరింగ్ ద ఎన్వలప్స్ ఆర్ వ్యాపర్స్. ఆ యొక్క రిఫండ్ విల్ బి మేడ్ ఇఫ్ ఎనీ ఇంప్రెషన్ మేడ్ ఎర్రర్. ఒకవేళ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ పడిన తర్వాత సరిగ్గా పడకపోతే ఏదైనా ఎర్రర్ వస్తే కనుక అలాంటి వ్యాపర్స్ తీసుకొచ్చి ఎన్వలప్స్ వ్యాపర్స్ తీసుకొచ్చి రిటర్న్ ఇస్తే కనుక లెస్ ఏ డిడక్షన్ ఆఫ్ 5% ఆన్ ఫేస్ వాల్యూ. ఆ యొక్క స్టాంప్ వాల్యూలో 5% లెస్ చేసి ఆ యొక్క మిగతా అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, రిఫండ్ చేయడం. నెక్స్ట్, ద పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్, ఫారెన్ పోస్ట్ మాస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది మెయిల్ ఆఫీస్ విల్ సెండ్ ఏ మంత్లీ స్టేట్మెంట్ టు ద లైసెన్సింగ్ అథారిటీ
బై 5th ఆఫ్ ఎవ్రీ మంత్. ఆ యొక్క లైసెన్సింగ్ అథారిటీ, ఈ ఫ్రాంకింగ్ మెషిన్కి అప్లై చేసుకున్న లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్లీ స్టేట్మెంట్ అనేది పంపిస్తూ ఉంటారు 5th ఆఫ్ ది ఎవ్రీ మంత్. థ్యాంక్ యూ.